హలో ఎవ్రీవన్, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే నేచురల్ ఆయుర్వేదిక్ గీ మాయిశ్చరైజర్ తయారు చేయబోతున్నాను. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు అని చెప్పి ట్రై చేస్తున్నా. అయితే దీనికి రాగి రాగి గ్లాస్ టైప్ కానీ రాగి ప్లేట్ ఉండాలి. బట్ నా దగ్గర రాగి ప్లేట్ లేదు, అందుకే నేను స్టీల్ ప్లేట్లో చేస్తున్నాను. రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, దానికైతే ముందు గీ కావాలి. ఇది ఆవు నెయ్యి. ఇప్పుడు బాగా వస్తే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాచురల్ గీతో చేస్తాను. అప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి రాగి ప్లేట్ కూడా ఉంటుంది, రెండు సెట్ అవుతాయి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. అయితే దీని ముందు కావాల్సింది ఏంటంటే గీ ఒకటి, ఒక ప్లేట్, పైన తిప్పడానికి ఏదైనా ఒకటి, కూలింగ్ వాటర్ కావాలి. ఇవన్నీ ఇవి చూడండి, ఇవి ఐస్ క్యూబ్స్. ఎక్కువసేపు చల్లగా ఉండాలని ఇలా సెట్ చేసి పెట్టాను. ఇందులోకి కొంచెం కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ని బాగా వాష్ చేసుకోవాలి, క్లీన్ గా ఉంచుకోవాలి. నేను ఇక్కడ కౌగీ యూస్ చేస్తున్నాను, అమూల్ది, మా ఇంట్లో ఉన్నది ఇదే, అందుకనే ఈ మెథడ్ కి కౌగీనే యూస్ చేయాలి. అయితే నేను అమూల్ తో చేసినప్పుడే ఇది ఇంత బాగా వచ్చింది. నేను అమూల్ కౌగీ తీసుకున్నాను కదా, దాంతోనే ఇంత బాగా వచ్చింది. అదే ఇంట్లో చేసిన నెయ్యితో అయితే ఇంకా బాగుద్దినేమో. లాస్ట్ లో మీరే రిజల్ట్ చూస్తారు చూడండి. అయితే ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ గీ తీసుకున్నామో అంత క్వాంటిటీనే వాటర్ కూడా యాడ్ చేయాలి. అది కూలింగ్ వాటర్ అయి ఉండాలి. నేను ఇక్కడ చూసారు కదా, రాగి గ్లాస్ యూస్ చేస్తున్నాను కానీ రాగి ప్లేట్ యూస్ చేయట్లేదు. మీ దగ్గర రాగి ప్లేట్ ఉంటే అది యూస్ చేయండి, ఇంకా బాగా వస్తుంది రిజల్ట్. అయితే ఇలా ఈ రాగి గ్లాస్ తో 100 టైమ్స్ రొటేట్ చేయాలి. అయితే ఎవ్రీ 20 టైమ్స్ కి మనం వాటర్ ని చేంజ్ చేస్తా ఉండాలి. 100 టైమ్స్ తిప్పుతాం కదా, ఎవ్రీ 20 టైమ్స్ కి మనం ఒకసారి వాటర్ ని చేంజ్ చేయాలన్నమాట. మళ్ళీ కొత్తగా కొంచెం వాటర్ ని యాడ్ చేయాలి. ఈ పడేసిన వాటర్ వేస్ట్ వాటర్ అని అర్థం. అంటే నేను 5 టైమ్స్ వాటర్ ని చేంజ్ చేశాను, 5 టైమ్స్ వాటర్ యాడ్ చేశాను. ఇలా కంటిన్యూస్ గా 100 టైమ్స్ రొటేట్ చేస్తూనే ఉండాలి. ఇలా తయారైన మాయిశ్చరైజర్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా యూజ్ చేయొచ్చు. అయితే ఇది యాంటీ ఏజింగ్ కి ఇంకా బాగా యూజ్ అవుతుందంట. 5000 ఇయర్స్ బ్యాక్ ఇలానే తయారు చేసుకుని మాయిశ్చరైజర్ లా యూజ్ చేసేవారంట. అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. బట్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ మనం బయట తీసుకునే మాయిశ్చరైజర్ లాగే ఉంది. అండ్ గీ కూడా చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. మనం ముందు గీ వేసేటప్పుడు ఎల్లో కలర్ లో ఉంది, ఇప్పుడు అది అలా మనం చేస్తున్న కొద్దీ కలర్ చూసారా మాయిశ్చరైజర్ వైట్ కలర్ లోకి మారిపోతా ఉంది. అండ్ గీ స్మెల్ కూడా తగ్గింది. యాక్చువల్ గా నాకు కూడా నెయ్యి స్మెల్ పడదు, కానీ ఇది చేస్తున్నప్పుడు అలా రాను రాను నెయ్యి స్మెల్ అనేది పోయింది. ఉంది కానీ లాస్ట్ లో కొంచెం గానే ఉంది, మరి ఎక్కువేం లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే నేచురల్ గా కౌగి దొరుకుతుంది, అంటే ఇంట్లో తయారు చేసి. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేస్తాను, రాగి ప్లేట్ పెట్టి. అయితే మనం ఇలా 100 టైమ్స్ రొటేట్ చేయాలి అని చెప్పాను కదా, ఒక 30 to 50 టైమ్స్ చేసేటప్పటికే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది మాయిశ్చరైజర్ లాగే అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా 100 టైమ్స్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది అన్నారని నేను 100 టైమ్స్ తిప్పేసరికి అది నిజంగానే ఇంకా బాగా వచ్చింది. హ్యాండ్ కూడా ఫుల్ గా పెయిన్ వస్తుంది 100 టైమ్స్ కదా, చాలా పేషెన్స్ మాత్రం ఉండాలి. గీని 100 టైమ్స్ వాష్ అవుట్ చేస్తే ఇలా వచ్చింది అనమాట మనకి మాయిశ్చరైజర్ అనేది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో రావాలేమో అనుకున్నాను, బట్ అప్లై చేసుకున్న తర్వాత బాగుంది. చూడండి, నేను ఇక్కడ హ్యాండ్ కి రాసుకొని చూపిస్తున్నాను, ఎంత బాగుందో చూసారా. చూడడానికి కొంచెం గ్రీజీగా ఉన్నట్టు అనిపించింది. కాసేపు అయిన తర్వాత అది అబ్జర్వ్ చేసేసుకుంది. స్మెల్ కూడా పెద్దగా ఏం లేదు, కాస్త వస్తుంది గీ స్మెల్ అంతే. మొత్తం ఓన్లీ గీతోనే చేసాం కాబట్టి నేచురల్ గా కొంచెం గీ స్మెల్ అయితే వస్తుంది. ఆ హ్యాండ్ కి ఈ హ్యాండ్ కి డిఫరెన్స్ చూసారా ఎంత షైనీగా ఉందో. అండ్ నేను దీన్ని కొంచెమే చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. ఎల్బో కూడా, ఎల్బో హ్యాండ్స్ కి, ఫేస్ కి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని నేను నా దగ్గర ఉన్న చిన్న కంటైనర్ లో స్టోర్ చేశాను. అయితే నేను తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాను. నాకు తెలీదు ఫ్రిడ్జ్ లో పెట్టచ్చో పెట్టకూడదు, బట్ నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాను దీన్ని. నేను ఇది రాసుకుంటున్నప్పుడు నిజంగా మంచి కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఫీల్ వచ్చింది. ఎంతైనా మన చేతులతో మనం ఇంట్లో తయారు చేసుకున్నది కదా, అవుట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా మంచి మాయిశ్చరైజర్ ఫీల్ వచ్చింది. ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత కూడా ఎలా ఉందో అప్లై చేసుకొని చూపించాను చూడండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీలో అయ్యింది. చూసారా, అది మీకు కనిపిస్తుందా అక్కడ? సేమ్ మనం మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయి వ్యాజ్లైన్ అవి సేమ్ అలానే ఉంది. వైట్ కలర్ లో పూర్తిగా గీ అనేది వైట్ కలర్ లో చేంజ్ అయిపోయింది. ఈ మాయిశ్చరైజర్ ని మనం
హ్యాండ్స్కి, ఫేస్కి, ఎల్బోస్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అయితే నైట్ టైం పడుకునే ముందు రాసుకుంటే డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా అండ్ యాంటీ ఏజింగ్ కి కూడా ఇంకా బాగా వర్క్ అవుతుందంట. అయితే డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు లిప్ బామ్ టైప్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఫేస్ మీద కూడా క్రీమ్ ని అప్లై చేసి చూపిస్తున్నాను. అయితే దీని మీద నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, బయట స్టోర్ చేయాలా, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలా, అవన్నీ నేను కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక షార్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెసెంట్ కి అయితే 100 times వాష్ చేసిన గీతో మాయిశ్చరైజర్ ఇలా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంది.